అన్న సినిమా ఎట్లుంది? సూపర్ అన్న, సూపర్ సూపర్. ఎల్కే సినిమా, ఎల్కే సినిమా. ఎల్కేజీ వాళ్ళకి అర్థమవుతుందా? ఓ నాయన అది కాదన్నా, ఎల్కేజీ సినిమా, ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది అని చెప్తున్నా. పాల్జీక పిల్లలకు కూడా సినిమా తీసుకుపోతే అర్థమవుతుంది అని చెప్తున్నా. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఫైట్స్ ఇగో ప్రభాస్ది నా తొడలా ఉంది, చెయ్యని తొడుగుతుందా? మిగతా సంగతి అయితే నాకు తెలియలే కానీ చాలా బ్రహ్మాండంగా ఉంది. మదర్ సెంటిమెంట్ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, ఫ్రెండ్షిప్ చేస్తాడు, మోసం చేస్తారు, అట్లా ఉంది కంటెంట్. చాలా బాగుంది, మ్యూజిక్ బాగుంది, ఫైట్స్ బాగున్నాయి. కేజీఎఫ్ లాగా ఉంది అంటారు కానీ తప్పది. ప్రశాంత్ డైరెక్షన్ ఎలా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉంది. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ప్రభాస్ చాలా బాగుంది, సూపర్ ఉంది. ఆ హీరోయిన్కి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు, కథకి ఇచ్చాడు. కథకు ప్రాధాన్యత ఇచ్చేటప్పటికే ఈ సినిమా ఇప్పుడు ఆ స్థాయిలో ఉంది. ప్రభాస్ నాకు అర్థం కాక అడుగుతా, ప్రభాస్ గారు ఒక సినిమా చేస్తే 100 కోట్లు తీసుకుంటున్నాడు భయ్య. ప్రభాస్ గారు ఒక సినిమా చేస్తే 100 కోట్లు తీసుకుంటున్నాడు. 100 కోట్లు అవసరమా చెప్పండి? 100 కోట్లు అవసరమా అని అనుకున్నా. కానీ ఈ సినిమా చూసిన తర్వాత 100 కోట్లు కాదు, 1000 కోట్లు తీసుకున్నా కానీ తక్కువనే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రొడ్యూసర్ గారికి ఫుల్ పైసలు, ఆయన తెల్లవార్ల పొదుగులు కాదు, నెల రోజులు లెక్క పెట్టుకున్నా కానీ తరగని పైసలు వస్తున్నాయి. చూడకుండా ఉంటారు అన్న ప్రభాస్ అన్న సినిమా. ఏమైంది ఏం చెప్పాలనుకుంటున్నావు? ప్రెస్టేషన్ తెప్పిస్తున్నారు అన్న. ప్రభాస్ అన్న సినిమా చూడకుండా ఉంటారు అన్న. రాత్రి నిన్నటి నుంచి నేను నిద్రపోకుండా ఉన్నా అంటే లెక్క ప్రభాస్ అన్న. ఎందుకంటే టికెట్లు అన్న ఓటీటీ ప్రారంభంలో కూడా అర్ధరాత్రి మేలుకొని 50 రూపాయల టికెట్ను కూడా 5000 తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. 50 రూపాయల టికెట్ 100 రూపాయలు పెంచి చూస్తున్నానంటే అది ప్రభాస్ అన్న పవర్. నిజంగా అంటే అన్న ఎలివేషన్స్కి అసలుకి సలార్లా ఆ కేజీఎఫ్ కూడా ఎందుకు పనికిరాదు. వానమ్మ ఏమన్నా కొడతాడా? కుడతానమ్మ ఏమో. అసలు ఆ ఫైట్ సీన్స్ అయితే బీభత్సంగా, వైలెన్స్ అంటే ఏమన్నా మొత్తం రక్తంతో తడిచిపోయి ఉంటుంది అన్న. అన్న సెకండ్ హాఫ్లో ఉంటుంది చూడన్న ఫైట్ సీన్, ఆ పాపని కాపాడప్పుడు మామూలుగా ఉన్న ఆ ఫైట్ సీన్కి అయితే 2 కత్తులు తీసుకొని నరుకుతాడన్న. మెకానిక్ కోడు అని తక్కువ ఎంజాయ్ చేసినారు కదా, ఫైట్లు మాత్రం చేసి చూపిస్తాను గన్ను పట్టుకొని. నిజంగా అంటే ప్రభాస్ అన్న వేరే లెవెల్. అంటే 2 పార్ట్లు ఉన్నాయి కదా. ఫస్ట్ పార్ట్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ కలిసి ఉండేది, సెకండ్ పార్ట్ వాళ్ళు ఎందుకు విడిపోయినారు, లాస్ట్లో క్లైమాక్స్లో మాత్రం మర్చిపోకండి, చూడండి సినిమా. ఎండ్ కార్డ్స్ కూడా సినిమా అయితే మస్తు ఉంది. రవి పాస్రా గారు బీజిఎం అయితే ఎక్సలెంట్. అసలు ప్రమోషన్స్ చేయకుండా ఈ లెవెల్లో ఉందంటే ఏందన్న ఆశమాశం. ప్రశాంత్ నీళ్ళు గుండె ధైర్యం అనుకోవాలా. దంగల్ రికార్డులు దర్చిపోతావి, బోబల్ రికార్డులు బద్దలు కొట్టి పడేస్తారు. జై ప్రభాస్ అన్న, జై సలార్, జై సార్. ప్రభాస్ మాస్ ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి అసలు చెప్తే కదా నాకు. కేజీఎఫ్ పేక్స్ ఇంకా ఎలివేషన్స్ పరంగా అయితే చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మీరు చెప్తున్నా కదా, శృతి హాసన్ రోల్ అయితే ఎక్కువ లేదు. జగపతి బాబు, పృథ్వీరాజ్ది మన ప్రభాస్ అనేది మస్తుగా ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్షిప్ మధ్య వాళ్ళ అమ్మ చెప్తే ఆగుతాడన్న ప్రభాస్ అన్న. అవి ఎట్లా ఉంటుంది అంటే మామూలు తల్లి వెంటకి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, ఒక పాపలో తల్లిని చూసుకోవడం కానీ చాలా బాగుంది. సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది, పోయి చూడండి. వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ ఏమైనా ఉన్నదా? ఏమైనా ఉన్నాయా? ఒరే బాబో, ఇది అనిమల్ సినిమా కాదురా నాయనా. సలారు మీరు రొమాన్స్లో గిమాన్స్లో ఏంది ఇది దారుణం. ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. మాకొద్దు నాకు మా ప్రభాస్ అన్న ఒక్కటి చాలు, అన్న కట్అవుట్ ఒక్కటి చాలు. కొన్ని చూసిన సినిమా నుంచి నీకోసం మెరనైతా, మీకోసం సొరనైతా అంత డైనోసార్ అయిండు. సలార్ రికార్డులు మొత్తం రాచుకుంటా మొత్తం అన్నమ్మా ఎట్ట మామూలుగా ఉండదు. ఇంకా కథ వేరు. ప్రభాస్ అన్న ఎవ్వడు ఎదిరించలేడు. భూ ప్రపంచాన్ని డైనోసార్ వెళ్ళినట్టు సినిమా ప్రపంచాన్ని మొత్తాన్ని మన ప్రభాస్ అన్న వెళ్తాడు. మూవీ సూపర్ ఉందన్న, నాకైతే ఫుల్ నచ్చింది. నాకే కాదు ప్రతి ఒక్కరు నచ్చుతుంది అన్న, ప్రతి ఒక్క ఫ్యాన్కి నచ్చుతుంది. ఓన్లీ ప్రభాస్ ఫ్యాన్స్ కానీ కాదు, అందరు ఫ్యాన్స్కి నచ్చుతుంది అన్న. నేనైతే చాలా ఎంజాయ్ చేసిన. అసలు మేము సీట్లో లేము, అసలు దుక్కుతూనే ఉన్నాం మేము. అది మాకు ఇంటర్వ్యూలు తొందరగా వచ్చేసింది. ఇంటర్వ్యూలు వచ్చేసిందా అర్థం కాలేదు మాకైతే. కామారెడ్డి అన్న, డయాడ్ ఫ్యాన్ అన్న. టాటూ వేసుకున్నా. ఒక్క చిన్న రిక్వెస్ట్ అన్న, ఇది మా ప్రభాస్ అన్న దాకా పోవాలి. అది మీ మీడియా వల్లనే అవుతుంది అది అన్న. పక్కా ఎట్లన్నా చేయండి. సినిమా మాత్రం మీకు ఇంత డిసప్పాయింట్ చేయదన్న.
సినిమా సినిమా హిట్ అని ఐరన్ పోల్ పిసికి చెప్పాలా ఏంటి దేవా తీసుకున్నట్టు ప్రభాస్ తీసుకున్నట్టు సినిమా అయితే రివ్యూ అనేటువంటిది కరిగించే ఇనుము లాంటిది. సినిమా హిట్ ని సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ ఇచ్చేస్తుంది. సలార్కి ఏదైతే లోటు అయితే ఉందో దాన్ని తీర్చడం కోసం ప్రశాంత్ నీల్ చేశాడు. ప్రశాంత్ నీల్ యూ మేడ్ మై పాకెట్ నీల్. ప్రశాంత్ నీల్ he made my pocket nil. So each and every elevation beyond the expectation, beyond the KGF. Please do not estimate the movie is Ugram. మీరు ఉగ్రం అనే పోవద్దండి. జస్ట్ సూపర్ ప్రభాస్ ని చూడాలని పోండి, లేదంటే ఒక తెలుగు సినిమా అనుకోండి. కానీ మొత్తానికి సినిమా మట్టు సూపర్ భయ. అసలు ఒక్కడు కూడా ఫోన్ ఆపరేటింగ్ చేయట్లా, ఒక్కడు కూడా మొబైల్ ఆపరేటింగ్ చేయట్లా. నేను తప్ప అందరూ మొబైల్ ఆపరేటింగ్. అంటే వేరే వాళ్ళు ఫోన్ అడుగుతా ఉన్నారు ఎట్లా ఉంది ఏం చేయాలి ఆ నెలకు చెప్పడానికి సినిమా సూపర్ అండి. ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ సూపర్. పార్ట్ 2 కోసం ఖచ్చితంగా యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ పార్ట్ 2. అండ్ ఈవెన్ దో ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. వెరీ నైస్ మూవీ. ప్రభాస్, సలార్, ద లీడర్ సలార్, శౌర్యాంక. రైట్, మూవీ అయితే మామూలుగా లేదు భయ్య, ఇచ్చి పడేసింది మూవీ అయితే. అసలు ఎలివేషన్స్ అయితే సినిమాల్లో ఇంత ఎలివేషన్స్ మూవీ అయ్యి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కేజీఎఫ్ తర్వాత పడదు అనుకున్న మూవీ మా దాని నుంచి ఎలివేషన్స్ ఇచ్చాడు. బాక్స్ ఆఫీస్ చరిత్రలో నిలిచిపోయే హై వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎలివేషన్ మూవీ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది సలార్ అనే విధంగా సినిమా క్రియేట్ చేశాడంటే నీల్ మామ ఏ విధంగా సినిమాని తీశాడనేది మీ ఊరికే వదిలేస్తున్నా. సినిమాలో బాక్స్ ఆఫీస్ దండయాత్ర అనేది ఏ విధంగా కొనసాగింది అనేది అసలు ట్రేడ్ అనలిస్ట్ లో కూడా అర్థం కాని విధంగా జరగబోతుంది. అది హాలీవుడ్ మొత్తం షేక్ అయ్యే విధంగా దండయాత్ర జరుగుతుంది. సినిమాలో సెంటిమెంట్ లేని ఎంత మాస్ సినిమా తీసినా అది వేస్టే. బాహుబలి నీలంగులం, ప్రవాసంగులం, పృథ్వీరాజ్ అంగులం థియేటర్లో జారింది. ఈరోజు లేవగానే ఫస్ట్ మా ప్రభాస్ అన్నాకి వెళ్ళి దండం పెట్టుకున్నాను. ఫస్ట్ షో నేను వెళ్ళాను. ఫస్ట్ నా బర్త్డే ఈ మొత్తం ఇయర్ ఈ ప్రభాస్ అన్న వాళ్ళే హ్యాపీగా జరుగుతుంది. థ్యాంక్ యూ. ఐ లవ్ సలార్. సినిమా అద్దరిపోయింది. అసలు కంటిన్యూస్ గా ఇలా కూర్చి అసలు గూస్ బంప్స్. అసలు అమేజింగ్ మూవీ. అసలు స్టోరీ బాగుంది. ఫైట్ సీన్ ఇంకా ఎవ్రీ ఫైట్ ఒక మీనింగ్ ఉంది. అమేజింగ్ స్టోరీ, అమేజింగ్ క్యారెక్టర్స్. ఇంకా ఈ నెక్స్ట్ పార్ట్ అసలు వెయిట్ చేయడం. ఆ ఫ్రెండ్షిప్ చాలా బాగుంది. వాళ్ళ మధ్యలో అసలు గూస్ బంప్స్ చూస్తే ఆ సాంగ్స్ బాగున్నాయి. అసలు ఎంట్రీ అద్దరిపోయింది. అసలు అంతా మొత్తం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే వాళ్ళిద్దరూ ఒక స్నేహపూర్వకంగా తీసిన స్టార్టింగ్ లో నేను ఎవరు మిస్ కావద్దు సినిమాని. స్టార్టింగ్ లో సాంగ్ మిస్ అవ్వద్దు. ఎందుకంటే స్టార్టింగ్ లో చాలా ఆకాశం వదిలే పాట ఉంది. ఆ స్టార్టింగ్ చిన్నపిల్లల సాంగ్, దానికి ఎవరు మిస్ అయ్యింది. ఆ సాంగ్ మాత్రం పెద్ద డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారి పాటలో తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఆ సాంగ్ వల్లనే ఈ చిత్రంలో ఉన్న మెసేజ్. సాంగ్ మొత్తం కూడా ఆ సినిమా మొత్తం కూడా సాంగ్ చుట్టూ తిరుగుతుంది. పాట రాసిన రైటర్ కూడా నేను ఆ పాటలో తెలియజేసుకుంటాను. వండర్ఫుల్ దిస్ ఫిల్మ్. జగపతి బాబు గారు, ఝాన్సీ గారు ఇరగ తీశారు. వాళ్ళ క్యారెక్టర్లో ఒదిగిపోయిన మొన్న యానిమల్ సినిమా ఎప్పుడు కూడా అన్ని ఫైట్సే, అన్ని వైలెన్స్ లో ఉన్నటువంటి ఫైట్స్ చేశారు. సో యానిమల్ కి దీనికి డబుల్ 2 ట్రిప్పులు ఉంది. యానిమల్ కంటే 2 ట్రిప్పులు ఉంది. వండర్ఫుల్ దిస్ ఫిల్మ్. ప్రభాస్ గారి కట్అవుట్ ని ఎలా చూడాలనుకుంటున్నాను, డార్లింగ్ ప్రభాస్ ఎలా చూడాలనుకుంటున్నాను. గతంలో డార్లింగ్ ప్రభాస్ సినిమాలు ఎన్నో చూసి ఎన్నో పరిగెత్తిన రోజులు ఉన్నాయి. సో డార్లింగ్ ప్రభాస్ అలా చూస్తారు. ఈ రోజు మన తెలుగు ప్రజలకి ఎంత గర్వకారం ఉంది. బొంబాయిలో మనకి ప్రభాస్ గారి కట్అవుట్ అత్యధిక స్థాయిలో నిర్మించినటువంటి ఘనత మనది. ఈ రోజు బొంబాయిలో కూడా మన తెలుగులో అజెండా జరుగుతుందంటే ప్రభాస్ గారి సినిమా ద్వారానే మన ప్రపంచ స్థాయిలో తెలుగు జెండా అంటే ప్రపంచం తెలిసినటువంటి ఘనత మనకి తెలుగు ఉంది. అందుకే రాజమౌళి గారు ఐసెఫ్ ఒక కరవత అంటారు. ఎందుకంటే వాళ్ళు ఒక ఆడియో భంగం చేయలేదు, ఒక ప్రమోషన్స్ ఎక్కువ వీడియోస్ కూడా వదలలేదు. అది నాకు తెలుసు. సైలెంట్ గా వచ్చి ఎప్పుడైనా క్రియేట్ చేస్తారు. ఐసెఫ్ ఎప్పుడూ కరవదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. సో మూవీ మాత్రం వండర్ఫుల్. థ్యాంక్ యూ. బ్లాక్ బస్టర్.